వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? భూమికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాను. అవునండి, భూమికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాను. అంటే అదే మనాలి. సో ఇప్పుడు మనం మనాలి మాల్ రోడ్ నుండి మడి అనే ప్లేస్కి వెళ్తున్నాము. రోహతాంగ్ పాస్కి వెళ్ళే దారిలోనే ఈ మడి అనే ప్లేస్ ఉంటుంది. మనకు మడిలో ఎక్కడ చూసినా మంచు కొండలే ఉంటాయి అండ్ మంచులో ఆడుకోవడానికి వాళ్ళు కాస్ట్యూమ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ నేను మీకు ఇచ్చే ఆనెస్ట్ సజెషన్ ఏంటి అంటే, వాళ్ళు మంచులో యాక్టివిటీస్ చేయమని అంటారు, బట్ మీరు మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకో లాస్ట్లో చెప్తాను, చివరి వరకు చూడండి వీడియోని. మనకు మడికి వెళ్ళే దారిలోనే ఇట్లా జిప్ లైన్స్ చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. ఇది మేము లాంగెస్ట్ జిప్ లైన్ చేసామన్నమాట. అండ్ ఈ సెల్ఫీ వీడియో స్టిక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు చాలా భయం వేసింది నాకు. నేను ప్రస్తుతం మనాలిలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన రోహతాంగ్ పాస్కి వెళ్ళే దారిలో మడి అనే ప్లేస్ లో ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం రోహతాంగ్ పాస్ క్లోజ్ అయిందనమాట. అంటే ఎక్కువ మంచు వచ్చి దారంతా క్లోజ్ అవడం వల్ల అది క్లోజ్ అయిపోయింది. అందుకనే దానికంటే ముందు మడి అనే ప్లేస్ లో బ్యూటిఫుల్ సీనరీ మనం చూడొచ్చు. మొత్తం ఫుల్ ఆఫ్ మంచు, కొండంతా మంచిగా ఉంది. అది చూడండి, కింద అందరూ ఆడుతున్నారు. అక్కడి నుంచి మేము ఇంత దూరం వరకు కొండలు, మంచు గుట్టలు ఎక్కుకుంటూ వచ్చాము. హలో, ఎలా ఉంది? సో అది జూన్ లో ఓపెన్ అవుతుంది అన్నారు రోహతాంగ్ పాస్. యాక్చువల్లీ మేము రోహతాంగ్ పాస్కి వెళ్ళాలి అని చెప్పి చాలా అనుకున్నాము, చాలా ఆశలు పెట్టుకున్నాం రోహతాంగ్ పాస్కి వెళ్తామని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది రోహతాంగ్ పాస్ క్లోజ్ అయిపోయిందని. బట్ స్టిల్ ఈ ప్లేస్ అయితే దాన్ని మైమరపించిందని చెప్పాలి. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఇక్కడ యాక్టివిటీస్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. సో లెట్స్ ఎంజాయ్. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇవే యాక్టివిటీస్. స్టార్టింగ్లో యాక్టివిటీస్ తీసుకోవద్దన్నా కదా, ఎందుకంటే మేము తీసుకుని చాలా రిగ్రెట్ అయ్యాము. బేసిక్గా మనాలిలో తిరగడానికి మనం ఏదో ఒక ట్యాక్సీ మాట్లాడుకుంటాం కదా, కానీ ఆ ట్యాక్సీని వాళ్ళు పైకి అలౌ చేయరు, అంటే మడికి అలౌ చేయరు. దానికంటూ సపరేట్గా ట్యాక్సీ యూనియన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ట్యాక్సీస్ మాత్రమే పైకి వెళ్తాయి. అండ్ ట్యాక్సీకో 3,000, దాని తర్వాత ఆ కాస్ట్యూమ్, మళ్ళీ పైకి వెళ్ళి యాక్టివిటీస్ చేయడానికి ఒక 6,000, అంటే మొత్తం 9,000. నాకు అసలు వర్త్ కాదనిపించింది. మనాలికి వచ్చారు అంటే ఎవరైనా కూడా రోహతాంగ్ పాస్ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకు అని అంటే రోహతాంగ్ పాస్ ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే హైయెస్ట్ మోటరబుల్. సో రోహతాంగ్ పాస్ ఇండియాలోనే కాదంట, వరల్డ్ లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంట. అందుకనే చాలా మంది రోహతాంగ్ పాస్కి వెళ్ళాలి అని అనుకుంటారు. మేము కూడా అట్లనే వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ మాకు కుదరలేదు, అది క్లోజ్ అయిపోయిందంట. బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం చూద్దాం. యా బ్యాడ్ లక్ అనొద్దు, గుడ్ లక్. ఎందుకంటే ఇంత బాగుంది వెదర్. నేను అక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మంచులో కెమెరా ఫిక్స్ చేయడానికి నేను పడుతున్న కష్టాలు అవి. రిజల్ట్ ఎలా వచ్చిందో చూస్తారా? అంతా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఒక తెలుగు వాళ్ళు అయితే కనిపించారు. ఎక్కడ చూసినా అందరు హిందీ, మరాఠీలో మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మాకు మా తెలుగు వాళ్ళు కనిపించారు. హలో, ఎక్కడి నుంచి? ఫ్రమ్ కాకినాడ. ఓకే, మీరు విజయవాడ. ఓ, బాగుందా మనాలి? బాగా లాగారా డబ్బులు? ఫుల్ కాదా? యాక్టివిటీస్ కి వెళ్ళి మోసపోకండి. అది నేను చెప్తున్నాను. ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా తెలుసుకొని వెళ్ళండి.
వెళ్తేనే మీకు కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి, లేదంటే మొత్తం మీ ఆస్తులంతా అడుగుతారు వీళ్ళు. ఇక్కడ యాక్టివిటీస్కి కానివ్వండి, కాస్ట్యూమ్కి కానివ్వండి, దేనికన్నా డబ్బులు మాత్రం ఫుల్ గుంజుతారు. కానీ ఫోటోషూట్స్కి మాత్రం ఒక్క ఫోటో 20 రూపీస్, అదొక్కటి కొంచెం బెస్ట్ అనిపించింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో షూటింగ్ కి మనం మనీ స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లొకేషన్ లో అద్భుతంగా వస్తాయి ఫొటోస్. మన కెమెరాలో తీసుకునే దానికంటే వాళ్ళు DSLR తో తీస్తారు కాబట్టి ఇంకా మంచి క్లారిటీ వస్తది. హలో హాయ్ అసలు ఓకే బాయ్. అదనమాట మడిలో ఒక రోజు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా మనాలి వస్తే మడి అనే ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళండి. బట్ ఈ ట్యాక్సీ వాళ్ళ దగ్గర ఈ యాక్టివిటీస్ తీసుకోండి, కాస్ట్యూమ్స్ తీసుకోండి అనే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి వెళ్తే ఖచ్చితంగా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదండి, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. బాయ్.